అందరికీ వందనములు. నేటి దినం ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాము. ప్రతి ఆదివారము కూడా మనం కొన్ని నిమిషములు లేఖన భాగం ధ్యానించిన అంటుండగా ఆరాధనకు వెళ్తూ ఉంటుంటాం, దేవుని ఆరాధిస్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటుంటాం. అది సరైన పద్ధతి. ప్రారంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నేటి దినము ప్రభువు మేము కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ ప్రభు శిష్యత్వం యొక్క ప్రాముఖ్యతను, దాని విలువను మేము ధ్యానించిన ఇంటుండగా మీ సన్నిధిని మాకు తోడుగా నుంచమనియు తండ్రి, వాక్యము మేము ఎంత వింటున్నాము, ఎంత గ్రహిస్తున్నాము, అంతకంటే ముఖ్యంగా దాని ప్రకారం మేము ఎంత జీవిస్తున్నామన్న విలువను కూడా మాకు తెలియపరచండి. అంతేకాకుండా వాక్యాన్ని తప్పు కోణంలో చూడకుండా సరైన రీతిలో ప్రభు చూసి గ్రహించి అన్వయించుకొని మా జీవితంలో కావలసిన మార్పులు తెచ్చుకొని కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మంచిదండి. ఒక పాట పాడి మనం ప్రభువుని ఆరాధిద్దాం. చాలా పాత పాటనిది. యెహోవా నా మొర లాలించెను అనే పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో ఉంటుంది. మిగతా పుస్తకాలలో కూడా ఉండవచ్చు. పురుషోత్తం చౌదరి గారు రాసినటువంటి ఈ పాట. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల్ దీనహీనుడగుణం దుహాయనడు ధ్వని గ్రహించి మనిపిన్. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను నొయవించెను. పిశాచి కడమి పడగొట్టెను, తన వశాన నన్ను నిల్వబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల్ నిశాంతమున చేర్చి సేద దీర్చెను. యెహోవా నా మొర లాలించెను, తన ప్రసాదయను నన్ను గ్రహించెను. కావలము బోలు నామదిన్ తన ప్రదీప్త వాక్య కుషాహతిన్. యదేచలన్నిటి కుదించి పాపపు మొదల్తో నరికి దరికి చేర్చెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడ లేంచెను, యేసునాథు రక్తమున ముంచెను. వినూతయత్నమెదను నియన గణన్విన ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగము పైకి లాగి నన్ను సుఖ కలవలు మనసులోన నిలిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియ త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక. తెగించి మృతి కోపగించి పాప నెగుల్ దిగుల్ సొగసుగానంచెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మంచిదండి. నేటి దినము మనం ధ్యానిస్తున్నటువంటి అంశము
కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ లేదా శిష్యత్వము ఒక విలువ. శిష్యత్వము లేదా డిసైపుల్షిప్ అనగానే మనకు గుర్తుకు వస్తున్నటువంటి అంటే మన ఉండేటటువంటి ప్రాంతాలలో గురువు శిష్యుడు అనే పదం మనకు సులువుగా గుర్తుకొస్తుంది. ఇక్కడ మనం ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటంటే ఆ డిసైపుల్షిప్ యొక్క విలువ ఎలా ఉంటుంది, శిష్యత్వం యొక్క విలువ లేదా వెల. చాలా వరకు మనము అనుకుంటున్నటువంటిది ఒక శిష్యుడు లేదా హిందీలో కూడా చేలా అనే పదం వాడుతూ ఉంటుంటాడు. పలానా ఆయన దగ్గర నేర్చుకున్నాడు ఇతను, పలానా ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నాడు, పలానా ఆయన దగ్గర ఏదేదో నేర్చుకున్నాడు అన్నప్పుడు ఆ వ్యక్తి అంటే నేర్పిన వ్యక్తిని బట్టి ఈ నేర్చుకున్న వ్యక్తికి కూడా చాలా విలువ ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, అసలు ఈరోజు ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటంటే శిష్యత్వము డిసైపుల్షిప్. అంటే ఇక్కడ కేవలము యేసు ప్రభువుకు ఉన్నటువంటి శిష్యుల గురించి ప్రస్తావన. ఈ యొక్క యేసు ప్రభువుకు ఉన్నటువంటి శిష్యుల గురించి ప్రస్తావన. ఆయనకు 12 మంది శిష్యులు ఉన్నారు. చూడండి, ఆ యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే ఈ 12 మంది శిష్యులు ఎన్ని శ్రమలు అనుభవించినారండి. సరే, ఒక్కరిని తీసేసినా కూడా 11 మంది శిష్యులు ఏ ఒక్కరు కూడా అంటే సుఖంగా ఉన్నట్టు, శాంతి సమాధానాలు వాళ్ళకు ఉన్నాయండి. ఎందుకంటే సజీవుడైనటువంటి దేవుణ్ణి, లోక రక్షకుని వారు లోకానికి పరిచయం చేస్తూ ఆనందం పొందుకున్నారే కానీ శరీర సుఖం పొందుకున్నట్టుగా మనం ఎక్కడ కూడా అంటే వాక్యంలో చూసినట్టుగా ఉండదు. సో ఈ విషయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ చాలామందికి అంటే అది మానవుల యొక్క సహజమైనటువంటి రీతి ఎలా ఉంటుందంటే నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అనేటటువంటిది. ఈవెన్ పిల్లల కొరకు కూడా కోరుకునేది తల్లిదండ్రులు అదే. కొన్ని సందర్భాలలో పిల్లలు తల్లిదండ్రులను చూసినప్పుడు నాకు నా పేరెంట్స్ ఏమి ఇచ్చారనే కోణంలోనే చూస్తూ ఉంటుంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభువుకున్నటువంటి శిష్యులు ఎలా ఉన్నారు, తండ్రి అయిన దేవుని ఆరాధించినటువంటి శిష్యులు ఎలా ఉన్నారు, తర్వాత పరిశుద్ధ గ్రంథంలో మనకు వ్రాయబడినటువంటి ప్రతి పత్రికలో కూడా ఎటువంటి జీవితాన్ని వీళ్ళు జీవించినారన్న విషయాన్ని మనం చూద్దామండి. ఆయన శిష్యులలో ఒకడైన అంటే 12 మంది అపోస్తలులలో ఒకడై ఉండకపోవచ్చు, కానీ అపోస్తలుడైనటువంటి పౌలు అంటే ఆయన శిష్యత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు మనకు రాస్తున్నటువంటి విషయాలు, జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలు ఏంటో మనము కొంచెం సున్నితంగా ఆలోచించాలండి. కొద్దిమంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా షాప్కి వెళ్ళగానే మనకేదో ఒక ఐటెం వెతుకుతున్నప్పుడు టక్కుమన్నది మనకు బయట ఎంత నగుపడకపోతే అరే షాప్లో ఏమీ లేవు అంటూ ఉంటుంది. లేదు, దాన్ని వెతికితే కదా మనకు దొరికేది. లేదు, ఆ స్టోర్ కీపర్ను ఎవరు అందులో ఉండేటటువంటి వాళ్ళని మే హెల్ప్ అని ఉంటారు కదా, వాళ్ళని అడిగినప్పుడు అది ఏ సెల్ఫ్లో ఉందో మనకి ఈజీగా చెప్పగలరు. ఎంత మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పటికీ గ్రోసరీ అని, హోమ్ నీడ్స్ అని, డైలీ వెజిటేబుల్స్ అని, బేకరీస్ అని ఎన్ని కనపడ్డా మనకు అందులో ఐటమ్ ఏదో కూడా మళ్ళీ అక్కడ చెప్పగలిగిన వ్యక్తి ఆ లోకల్గా ఉండే వ్యక్తే ఉంటాడు కదండి ఫ్రెండ్స్. ఇదే రకంగా కొద్దిమంది తొందరపాటుతో కూడా వాళ్ళకి ఏం అవసరమో తెలియదు చర్చెస్కి వెళ్ళినప్పుడు, సేవకుడి యొక్క వాక్యం విన్నప్పుడు, లేదా ఇంకా కొద్దిమంది కేవలం ఆశీర్వాదముల కొరకే ఎక్కడెక్కడో ప్రాంతాలకు వెళ్తూ ఉంటుంటారు. వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ మనసులో ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఆ సేవకుడు ఇది మాట్లాడతారేమో అని వెళ్ళినప్పుడు ఆయన నోటి నుంచి అది రానప్పుడు వీళ్ళు డిస్కరేజ్ అవుతారు. ఆయన దాని గురించి చెప్తారనుకున్నాను, నా గురించి ఏదో ప్రవచనం చెప్తారనుకున్నాను. ఇవన్నీ నా యొక్క తలంపులో ఉండేటటువంటి విషయాలేనండి. కానీ దేవుడి యొక్క తలంపులు వేరుగా ఉంటవి. వాటిని గ్రహించటానికి పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరం. ఇప్పుడు ఈరోజు యేసు ప్రభు యొక్క శిష్యులు వీళ్ళెవరండి అని అంటే పరలోకానికి మార్గము యేసు ప్రభు మనకి ఇచ్చి ఆయన ఆ 12 శిష్యులకు అప్పచెప్పిపోయినాడు. ఈ లోకంలో తాను ఉన్నంతసేపు శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. సరే, వాళ్ళు ఎటువంటి వారు, ఎవరి వారిని పక్కకు పెట్టిన వాళ్ళలో ఒక శిష్యుడు అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి 2వ లెటర్లో ఈ విషయాలు కొన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. ఇక్కడ ప్రత్యేకంగా 8వ వచనము నుండి 10వ వచనం వరకు చూద్దామండి. 8 నుంచి 10 వచనం వరకు అంటే 3 వచనాలలో ఏం రాసినాడు. శిష్యుడుగా నేను పలానా గొప్ప
ట్రైనర్ దగ్గర నేను నేర్చుకున్నానని చెప్పటం కంటే జీవమును కలిగినటువంటి ఏమేనండి మనం ఈ లోకంలో శరీరంతో ఉన్నప్పుడు కలిగినటువంటి కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ని ఆయన రాసినాడు. ఈ ప్రాక్టికల్ థింగ్స్ రాయటానికి స్పిరిచువల్ పుష్ ఉంటేనే ఇవి రాయగలరండి. ఆయన అన్నిటినీ ఏ రకంగా పాజిటివ్గా రాస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్. వాక్యం వింటున్నటువంటి మనము అటువంటి శిష్యత్వమునకు శిష్యరికములో ఉన్న విలువను నేను గుర్తించగలుగుతున్నాను. ఇది కేవలం శిష్యులకే కదండి, మేము మా సాధారణ సభ్యులు మనం అనుకోవడానికి లేదు, మనకు కూడా ఇది వర్తిస్తుంది. చూద్దాం 8వ వచనం. ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తిల వలనను. ఏముందండి, శిష్యుడికి 2 ఉన్నాయి. ఎవరైతే క్రీస్తు గురించి జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కాసేపు అనుకుందాం. దేవుడి ప్రజలు, దేవుడి శిష్యులు అనుకుందాం. సో పర్టికులర్గా యేసు ప్రభు శిష్యులను పిలువబడుతున్న వాళ్ళు ఎవరండి అంటే అక్కడ ఉన్నట్టు 12 మంది. సరే, కొంతకాలం వరకు 12, తర్వాత మరి వేరే అతను జాయిన్ అవుతాడు, మళ్ళీ అపోస్తలుడైన పౌలు కూడా వస్తాడు. ఆ రకంగా 70 మంది శిష్యులు ఈ రకంగా అనుకుంటూ పోయినప్పటికీ ఈరోజు మనకు ఈ వాక్యం ఎలా మనం అన్వయించుకోవాలన్న విషయాన్ని మనం కనుక ధ్యానించినట్లయితే శిష్యుడు అన్న వ్యక్తికి 2 ఉన్నాయండి, సుకీర్తి దుష్కీర్తి. రెండు మాట్లాడినాడు. సుకీర్తి అంటే ఏంటి? వావ్, చాలా గొప్పగా. రెండవది ఏంటండి? ఆయనది ఏముందండి. రెండవది సుకీర్తి. దుష్కీర్తి. సుకీర్తి ఉంది, దుష్కీర్తి ఉంది. సో రెండింటినీ నేను ఒప్పుకున్నప్పుడే నేను శిష్యుని అవుతాను. సో ఎక్కడికైనా మనం ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మీరు ఎనీ ట్రైనింగ్ తీసుకోండి అండి. కొద్దిమంది ట్రైనింగ్కి వెళ్ళాలని జాయిన్ అవుతారు, ట్రైనింగ్ కంప్లీట్ అవ్వకుండానే వచ్చేస్తారు. ఎందుకండి? చాలా కష్టంగా ఉంది, మార్నింగ్ 4 o'clock లేవాలంట, ఈ పని చేయాలంట, ఆ పని చేయాలట. షాపులు దేనికో వెళ్ళినప్పుడు డైరెక్ట్గా నిన్ను కౌంటర్ మీద ఎవరు కూర్చోపెట్టరు. నువ్వు చిన్న చిన్న పనులు చేసుకున్న తర్వాతనే డ్రైవింగ్ నేర్చుకోవాలని అనుకున్నప్పుడు స్టార్ట్ విత్ ద క్లీనింగ్ ఆఫ్ ద వెహికల్. యూ స్టార్ట్ క్లీనింగ్ ద వెహికల్. అలా లేదు నాకు కరెక్ట్ డ్రైవింగ్ అలా కాదు కాబట్టి నీకు శ్రమ ఉంటుంది, అటు రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ సుకీర్తి ఏంటండి? వావ్, ఆయన గొప్ప ట్రైనర్ దగ్గర నేర్చుకున్నారండి, గొప్పటదండి. దుష్కీర్తి ఏంటండి? మీరు ఒక్కసారి మీ గురించి ఆలోచించినా, ఎవరి గురించి ఆలోచించినా కూడా వీళ్ళను గొప్పగా పొగిడినట్టే ఉంటుంటారు, చెడ్డగా మాట్లాడే వ్యక్తులు కూడా ఉంటారు. అవి ఉంటవి అని బైబిల్ చెప్తుంది. అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ అందరూ నన్ను ఎప్పుడు పొగడాలి అని నేను అనుకున్నట్లయితే జరగని పని. ఒక వ్యక్తి ఇప్పుడు నా మాటలు విన్నప్పుడు లేదా మీ మాటలు విన్నప్పుడు ఎవరి మాటలు విన్నా కూడా చాలా గొప్పగా పొగడవచ్చు, మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడండి, అది సుకీర్తి అవ్వచ్చు. కానీ రెండో వ్యక్తి ఏమనుకుంటాడు, అతని గురించి ప్రస్తావన లేనప్పుడు ఏం మాట్లాడిండే నా గురించి అది అదంతా కేవలం నాటకం అండి అని. ఇటు సుకీర్తి ఉంటుంది, ఇటు దుష్కీర్తి కూడా ఉంటుంది. అంటే శిష్యరికానికి శిష్యత్వానికి ఉన్నటువంటి విలువను నువ్వు అసలు ఈ మనుషుల కొరకు కాదు కదా నువ్వు ఇందులో జాయిన్ అయింది, కాబట్టి సజీవుడైనటువంటి దేవుడి కొరకే నువ్వు ఉంటున్నావు, కాబట్టి నువ్వు దేని గురించి ఉంటున్నావు అని. తర్వాత రెండవది ఏమన్నాడండి? ఒకటి ఏమన్నాడు? సుకీర్తి అంటాడు, దుష్కీర్తి అంటాడు, అయిపోయింది. రెండవది, దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. అన్ని స్థితులలో చూడండి, అన్ని స్థితులలో మీరు మెచ్చుకోవాలని నేను అనుకోవటం లేదండి. నే చేసినటువంటి పని దేవుడికి ఏమండి, ఆ దేవుడిని తృప్తిపరచగలిగిన విధంగా ఉందా, ఆ సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆనందపరచగలిగిన విధంగా ఉందా, లేకుంటే ఆయన చెప్పినటువంటి నియమ నిబంధనల ప్రకారము నేనున్నానని నన్ను నేనే మెచ్చుకోవటం, అంటే మనుషుల్ని మెచ్చుకోవటం, మనుషుల చేత మెప్పు పొందటం కొరకు చేసినప్పుడు ఎప్పుడైనా కూడా అందులో సత్యము ఉండకపోవచ్చు. ఎందుకండి? నీకు నచ్చాలి అని నీకు నచ్చిన విధంగా నేను మాట్లాడినప్పుడు ఆ సత్యాన్ని నేను కొంచెం అసత్యంగా మార్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ పౌలు గారు మన జ్ఞాపకం చేస్తున్నటువంటి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ధైర్యం తెచ్చుకొని ఏంటండి, నన్ను ఈరోజు నా గురువు నా గురించి అడిగి నువ్వు చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యాపారం, నేను నీకు అప్పచెప్పినటువంటి వ్యాపారం అంటే పరిచారం అన్నాడు కదండి, ఆ పరిచారం అనేటటువంటిది ఆయనను తృప్తి పెట్టగలిగిన విధంగా ఉందా, నువ్వు చేసింది నీకు మెప్పుకరంగా ఉందా అని
నన్ను నేను ఆలోచించుకోవాలండి. అదే అన్వయింపు అంటే. ఇంకా అదొకటే కాదండి, ఇది ఈ 3 వచనాలలో ఎన్ని ఉన్నాయి? మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాం, మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులం. నేను ఎందుకు మోసంగా కనపడ్డాను మీకు? ఇక్కడ ఈ పరిచారం చేసేటటువంటి వ్యక్తుల గురించి నేను మోసం చేస్తున్నట్టు రెండవ వ్యక్తికి అనిపించవచ్చు అండి, కానీ నేను మాట్లాడుతున్నది సత్యం. ఏంటా మోసము? ఉదాహరణకి ఒక లాంగ్ బ్యాక్ స్టోరీ మీకు తెలుసు, నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను దీనికి ఉదాహరణగా. ఒక అడవిలో ఈ కోతులన్నీ ఈ యొక్క మినుగుడు పురుగుడు అంటాను, లైట్నింగ్ జుగ్ను హిందీలో, చీకట్లో వెలుగునిస్తూ ఉంటుంటాయి, కానీ వేడి ఉండదు. ఈ కోతులన్నిటికీ చలి పెట్టినప్పుడు ఆ మినుగుడు పురుగుల దగ్గర వచ్చి చలి కాచుకుంటూ ఉంటాడు. అది అసలు వేడి లేదు, కానీ ఆ వెలుగు దగ్గర వచ్చి ఆ కోతులన్నీ కూర్చున్నప్పుడు వీటిని గమనించినటువంటి జ్ఞానమైనటువంటి కుందేలు కోతులతో అంటుంది, చూడండి కోతులు, అది కేవలం ఆ పురుగు వెలుగునిస్తుందే కానీ ఉష్ణోగ్రతనివ్వదు అని చెప్పింది. అప్పుడు ఈ కోతులు అనుకున్నాయి ఏంటంటే, ఇవి మమ్మల్ని మోసం చేసి మేమందరం వెళ్ళిపోతే ఆ కుందేలు ఇక్కడ కూర్చోవాలని అనుకొని మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి కుందేలు అనుకున్నాయి. ఏమండి? సిమిలర్లీ ఇప్పుడు పరిచారం చేసేటటువంటి వ్యక్తుల్ని కూడా కొద్దిమంది మోసగాళ్ళగా అనుకుంటారండి. చాలామందికి తెలుసు, అందరికీ అర్థమైపోతూ ఉంటుంది వీళ్ళు నన్ను మోసం చేయాలనుకుంటున్నారని. ఇది కేవలం నేను వాక్యం గురించి మాట్లాడుతున్నానండి, మోసగాళ్ళు లేరు అని కాదు నేను మాట్లాడుతుంది. ఈ పరిచారం వాక్యాన్ని పరిచర్య చేసేవాళ్ళు, దేవుడి యొక్క శిష్యులుగా ఉన్న వాళ్ళ గురించి మాత్రం ఇది. మోసగాళ్ళు ఉన్నారు లేరని కాదు, కానీ పౌలు గారు ఈరోజు పరిచర్యలో ఉన్న వ్యక్తులకు, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేటటువంటి వ్యక్తులకు ఏంటండి, మీరు అనుకుంటుండొచ్చండి మేము మోసం చేస్తున్నామని. ఏంటండి మోసం చేయటము? మీరు అది చేయకూడదు ఇది చేయకూడదు అని నేను చెప్పినప్పుడు నేను మీకు మోసం చేయకూడదని అంటే ఏది సత్యమో ఏది అసత్యమో ఇతరులకు చెప్పినప్పుడు నేను మోసగాళ్ళ కనపడవచ్చు. కానీ పౌలు గారు ఏమంటున్నారు? మోసగాళ్ళని మీరు అనుకుంటుండొచ్చు, కానీ మేము మోసగాళ్ళమైనట్టుండి సత్యవంతులం, మీకు సత్యాన్ని చెప్తా ఉంటున్నాం. ఏంటా సత్యము? యేసుప్రభు అంటాడు, నేనే సత్యమును మార్గమును జీవము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు. ఆ సత్యాన్ని మేము చెప్తున్నాం, కానీ మీరు ఎలా చూస్తున్నారు? మోసగాళ్ళలాగా చూడవచ్చు. కానీ చాయిస్ మీదేనండి. బట్ ఇది పౌలు తన గురించి తను రాస్తూ ఒక శిష్యుడిగా ఆయన గమాలియేలు దగ్గర నేర్చుకుంటాడు. తర్వాత దమస్కస్ మార్గంలో యేసు ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడతాడు. అననీయ అనే తన ఒక మనుషుని ద్వారా అంటే అతను ప్రార్థన చేసినప్పుడు చూపు పొందుకుంటాడు. ఈ అనుభవాలన్నిటినీ తర్వాత ఇంతకుముందు ఈ యొక్క పౌలు గారు ఎలా అంటే సౌలు ఎలా ఉన్నాడు? క్రైస్తవులని పిలువబడినటువంటి వ్యక్తిని చంపాడు. ఇప్పుడు ఇదే వ్యక్తి ఆయనే సజీవుడైనటువంటి దేవుడు, నేనే సాక్ష్యం మీకు అని చెప్తుంటున్నప్పుడు వినే వాళ్ళకి ఏమనుంటుంది? ఈయన గతం గురించి చూస్తారు. చూసి అరే నువ్వేంటి, నువ్వు అన్నీ ఒకప్పుడు అలా చేసినావు కదా, నువ్వు మమ్మల్ని ఏదో మోసం చేయటానికని చూస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారని మనకి వినవచ్చి ఉండొచ్చు. అప్పుడు ఏమంటుంటాడు? అది కాదు, మేము సత్యవంతులము. తర్వాత తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము. కొన్ని సందర్భాలలో వాక్యం వింటున్నప్పుడు లేదా వాక్యం చెప్తున్నటువంటి వ్యక్తి గురించి కొద్దిమంది ఆల్రెడీ పక్క స్టాంప్ వేస్తారు, ఈయనకేం తెలియదండి అని. నో, పౌలు గారు ఏం జ్ఞాపకం అలా అనుకోవటం కూడా సరి అయిన పద్ధతి కాదు. సరి అయినటువంటి మార్గంలో ఉండే వ్యక్తి ఎవరండి అంటే ఈయన అంటున్నాడు, మాకు ఏమి తెలియదండి అని మీరు అనుకోవచ్చు. ఎందుకు? మా వస్త్రధారణను బట్టి, మా భాషను బట్టి అనుకుంటుండొచ్చు, ఏం తెలియదండి అలాగే. కానీ మేము అన్నీ తెలిసిన వారం. ఆయన ఈ లోకం గురించి కొద్దిమంది మాట్లాడుతున్నారు, పరలోకం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నిత్యరాజ్యం ఉంది, ఈ లోకము టెంపరీ, మాకు తెలుసు. దీన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో దేవునితో కూడా ఉంటాం, అది మాకు తెలుసు. కానీ మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈయనకేం తెలియదండి అని. చూడండి, ఇక్కడ నేను చెప్పేటటువంటిది లౌకిక జ్ఞానం గురించి కాదు. పౌలు గారు మాట్లాడుతున్నది కూడా లౌకిక జ్ఞానం గురించి కాదు. ఏం తెలుసండి? చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్నాము. మా యొక్క జీవితములలో చూసేటటువంటి వ్యక్తులకి చనిపోయిన వారమై ఉన్నట్లు. నిజమే, దేనిలో? శరీరంలో. కానీ మేము బ్రతుకుచున్నాము ఆత్మలో.
అది పౌలు గారు అంటే ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు, అది మనకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటిది కూడా ఈ విషయం కాబట్టి ఆలోచించాలండి. ధైర్యాన్ని మనకిస్తూ ఉన్నటువంటి మాట బ్రతుకుతున్నాం. శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము. చూడండి, శిక్షింపబడినట్లుండి చంపబడిన వారం అంటే మీరు అనుకుంటున్నారు మాకేదో పనిష్మెంట్గా ఉంటుందని. కాదండి, ఈ లోకానుసారంగా మేము చంపబడ్డట్టే. ఎందుకు? ఈ లోకానుసారంగా మేము చంపబడినట్లయితేనే మేము ఆధ్యాత్మికంగా జీవం కలిగినటువంటి వారమై ఉంటున్నాం. అంతే ఫ్రెండ్స్. ఇంకేమంటున్నాడు ఈయన? దుఃఖపడిన వారమైనట్లు ఎల్లప్పుడూ సంతోషించు వారమే. ఏంటండి ఆ దుఃఖము? శిష్యులుగా ఉన్నటువంటి వారికి ఎప్పుడు కూడా ఒకటండి, యేసు ప్రభు ముందే చెప్పినాడు, నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని, అంటే అన్ని శ్రమలు శోధనలే ఉంటాయండి, అన్ని శ్రమలు శోధనలే. దానికి సిద్ధపడి మాట్లాడుతూ ఉంటున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? మేము దుఃఖించినట్లు నలుగురు మా గురించి దూషిస్తూ ఉంటుంటారు, చెరసాలలో వేస్తూ ఉంటుంటారు, కొరడాల చేత కొట్టిస్తూ ఉంటుంటారు, అవమాన పాలు చేస్తూ ఉంటుంటారు. బట్ స్టిల్ మేము సంతోషిస్తూ ఉంటున్నాం. మత్తయి 5 ప్రకారం ఏమండి, ఆత్మలో దీనులుగానే ఉన్నారు. దుఃఖపడుతూ ఉంటున్నాం కానీ సంతోషిస్తూ ఉంటున్నాం, ఆశీర్వదింపబడినాం. కాబట్టి ప్రియులారా గమనించండి. అంతేకాదండి, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలగజేసేవారు. మేము ఎలా ఉన్నాము? పౌలు గారు అంటున్నారు, దరిద్రులాగా ఉన్నామండి మేము. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మా దగ్గర ఏమున్నాయి? మేబీ 2 జతల బట్టలు, చెప్పులు, ఈ 2 అంటే ఒక సంచి. ఒక పత్రికలో రాస్తారు కదా, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ నా బ్యాగ్ మర్చిపోయినానండి, తీసుకురండి, అప్పు చెప్తూ ఉంటుంటారు కదా. ఫ్రెండ్స్, ఒకసారి మీరు యేసు ప్రభు యొక్క శిష్యులలో కొద్దిమందిని అంటే సత్యంగా నిజంగా చేసేటటువంటి సేవకుల్ని మీరు గమనించినట్లయితే వాళ్ళ దగ్గర ఏమి ఉండకపోవచ్చు అండి, బట్ ఎంత ఆనందంగా ఉంటారు. అది మేము సంతోషిస్తున్నాం. మీకు మేము ఎలా కనపడుతున్నాము అని పౌలు గారు అంటున్నారంటే, మీకు దరిద్రులాగా మేము కనపడుతున్నామని దరిద్రులు మీరు మమ్మల్ని అంటున్నారు. కానీ మీరు దరిద్రతకి ఇచ్చిన కొలత ఏంటి? సరైనటువంటి వస్త్రాలు లేవండి, వాహనం లేదండి, సరైనటువంటి ధనము ఐశ్వర్యాలు లేవు, సొసైటీలో మంచి పేరు కూడా లేదు అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ మేము ఐశ్వర్యం ఎందుకు? ఇప్పుడు కొద్దిమంది ప్రాపర్టీలో ఉన్న వాళ్ళ గురించి వీళ్ళు ప్రార్థన చేశారు, అది చూసిండ్రండి. ఇప్పుడు సేవకుని యొక్క ఐశ్వర్యతను బట్టి ఎవరు ఆయన అడగరు ప్రార్థన చేయమని. ఆయన దైవ సేవకుడు కాబట్టి ఆయన ప్రార్థించమంటుంటారు. వీరి ప్రార్థనలు పరలోకానికి వెళ్ళినప్పుడు పరలోకపు తండ్రి వీరిని ఆశీర్వదిస్తుంటున్నాను కదా. చూడు, ఆలోచించండి. మేము దరిద్రులమని మీరు అనుకుంటుండొచ్చు, కానీ ఏం కాదు, అనేకులకు ఐశ్వర్యాన్ని పుట్టించగలుగుతున్నటువంటి వారం. అంతేకాదండి, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగి ఉన్నాం. చూడగానే కొద్దిమంది మాటల్లో కూడా అంటాం, మాకు ఏముందండి, ఏమీ లేదని. కొద్దిమంది అవతల వ్యక్తిని ఆయనకి ఏముందండి, ఏమీ లేదండి. ఆయన ఉన్నాడుగా. కానీ ఆ వ్యక్తిలోని తృప్తి, దేవుడు నాకున్నాడు, సమస్తము ఆయన మూలంగా కలిగింది, ఆయన లేకుండా ఏది కలగలేదు. చూడండి, ఈక్వల్స్ తీసుకుంటే A=B, B=C అన్నట్టు సమస్తము ఆయన మూలముగా కలిగాను. ఎస్, ఆయన ఇప్పుడు సమస్తాన్ని = దేవుడు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? దేవుడినే మేము కలిగి ఉంటున్నాం కాబట్టి మాకు సమస్తం ఉన్నాయండి. ఈ యొక్క అశాశ్వతమైనటువంటిది ఇది ఏది కూడా మాకు జీవాన్ని ఇవ్వదు. సో హ్యాపీ. శిష్యత్వమునకు ఉన్నటువంటి విలువ ఈ సమస్తము దేవుడు మనకిచ్చినాడు. అది సో అది పత్రికల పాఠంలో పౌలు గారు మనకు అందించినటువంటి వర్తమానం. ఇప్పుడు సో దీన్ని ఎలా మరి ఉదాహరణకి బైబిల్లో చూడాలి అంటే దానియేలు గ్రంథంలో చూద్దాం. దానియేలు గ్రంథంలో ఇది ఇక్కడ చూడదు. దానియేలు 6వ అధ్యాయం. దానియేలు 6వ అధ్యాయంలో ఇక్కడ 1వ వచనం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకై దర్యావేషునకు ఇష్టమాయను. ఈ రాజు దర్యావేషుకు అనుకున్నాడు. వారిపైన 3 ప్రధానులుగా నియమించిన. 120కి పైన 3 పెద్దలు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. ఇంకా సీనియర్ అంటే బాగా నచ్చినటువంటి వ్యక్తి దానియేలు. సో ఇప్పుడు ఇక్కడ జరిగిన స్టోరీ చూడండి. రాజునకు నష్టము కలగకుండాన్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవాలని ఆజ్ఞ. ఏం చేశాడు దర్యావేష్ గారు? పరిపాలనలో ఉండేటటువంటి ఎటువంటి దొంగ లెక్కలు,
జరగకుండా ఈ 120 మంది దానియేలుకు చెప్పాలి. ఆ ముగ్గురికి దానియేలు ముఖ్యుడు. అయితే ఇక్కడ వారు ఏమైపోయింది, వీరికి లెక్కలు ఒప్పజెప్పాలని ఆజ్ఞ ఇచ్చారు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవాలని రాజు ఉద్దేశించెను. రాజుగారు అనుకుంటున్నాడు ఇతనిని దానియేలును చాలా రాజ్యమంతటి మీద నియమింపాలని రాజుకు తలంపు వచ్చింది. కానీ ఈ మిగతా వాళ్ళకి సరిపోలేదండి, మిగతా వాళ్ళకి కలగలేదు, ఆనందం కలగలేదు. కాబట్టి నింద మోపాలనుకుంటారు. నింద మోపాలనుకొని ఏం చేస్తారు, నింద మోపాలని అనుకొని ఏం చేస్తూ ఉంటారంటే, ఆయన సరే ఒక చట్టాన్ని పెట్టండి రాజా అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్తారు. ఈ రాజ్యానికి నువ్వే అధిపతివి కనుక నీవే ఒక నియమం నియమించు, వీళ్ళు ఒక చట్టాన్ని తీసుకురండి అని అంటారు. ఏంటి ఆ చట్టము అని అంటే, నీవు పూజించిన ఒక ప్రతిమను పెట్టి దాన్నే పూజించాలని చెప్పాలి, నాకు తప్ప వేరే ఎవ్వరికి నమస్కారం చేయకూడదన్నది ఒక చట్టాన్ని తీసుకురమ్మని రాజుగారికి మొత్తానికి చెప్తారు. సో ఇక్కడ ఏం చేసినారు, 7వది, రాజ్యపు ప్రధానులను సేనాపతులను అధిపతులను మంత్రులు సహస్రాధిపతులు అందరిని కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరచి దాన్ని శాసనముగా చాటింపవేయనట్లు యోచన చేశారు. ఒక ఆలోచన చేసిండ్రండి. చూడండి ఎటువంటి ఎవరండి, ప్రధానులు అంటే అడ్మినిస్ట్రేషన్స్, సేనాధిపతులు అంటే మిలిటరీ, అధిపతులు, తర్వాత నెక్స్ట్ స్టేట్ ఉండేటువంటి మంత్రులు, మినిస్టర్స్, సంస్థానాధిపతులు, అఫీషియల్ హెడ్స్, వీళ్ళందరూ కూడుకున్నారండి. ఒక్క వ్యక్తి గురించి, ఆయన సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి, చూడండి ఏం జరిగిందో. తర్వాత వీళ్ళందరూ కూడి ఏం చేసినారు, తర్వాత దాన్ని రాజుగారి చేత ఒప్పించి అది చేసినారు. అప్పుడు తర్వాత పనిష్మెంట్ కూడా ఇచ్చినారు. 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసి ఇది చేసినారు రాజు. ఓకే, ఇప్పుడు రాజుకు కూడా అర్థమైపోయిందండి. ఎందుకంటే దానియేలు చాలా నీతిమంతుడు, యథార్థవంతుడు, నమ్మకమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు యాక్చువల్గా పౌలు గారు జ్ఞాపకం చేసినటువంటి ఏమండి, అమాయకులు కానీ అన్నీ తెలుసుగా అన్నాడు కదా పౌలు గారు. ఇప్పుడు వీరు నియమించినటువంటి ఈ శాసనం ఏమైందండి, అందరికి ఇక్కడ ఉన్నటువంటి మాదీవులు ఈ దీవులందరి గురించి పారసీకులు అందరూ అన్నాడు కదండి. ఇక్కడ చట్టాన్ని దానియేలు పాటించలేదు. ఇప్పుడు రాజు దగ్గరికి వచ్చారు. 10వ వచనం చూసినట్టయితే, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేమునకు తట్టున తెలవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. చట్టం చేసినప్పటికీ ఈయన జ్ఞానం అదంతా ఈయన మనిషి మాత్రమే, నేను దేవుని ఆరాధిస్తానని చేసినాడు. ఇప్పుడు ఆ మనుష్యులు గుంపుగూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు, ఇక్కడ గమనించండి బైబిల్లో రాయబడింది కూడా తన దేవునికి, అంటే దేవుడే కదా, మానవునికి కాదు కదా చేసింది. అది చూడండి, ఆ జ్ఞానం చూడండి. తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను ప్రతిమాలు కొనుటయు చూచి రాజు సముఖంకి వచ్చిండు. ఇప్పుడు చెప్పాడు, రాజా ఇగో మీరు శాసనం వేయించినారు, దానికి దానియేలే పాటించలేదు కాబట్టి దానియేలుని తీసుకెళ్ళి సింహబోన్లో వేయాల, నో ప్రాబ్లం. ఇక్కడ 13వ వచనం, అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిరి. వీళ్ళు ఫిర్యాదులు తీసుకొచ్చిండ్రు. రాజు ఆ మాట విని బహుగా వ్యాకులపడి బాధపడ్డాడు. ఓకే, దానియేలును రక్షింపబడినని మనస్సు దృఢం చేసుకొని
సూర్యుడు అస్తమించి దానియేలు కొరకు రాజు ఫాస్టింగ్ ఉన్నాడు. ఎటువంటి ఎంటర్టైన్మెంట్ లేదు. అంటే దానియేలులో ఉన్న నీతి అదేనండి శిష్యత్వమునకున్న విలువ. తర్వాత సరే, ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ శిష్యుణ్ణి ఈ రాజుగారు ఎలా గుర్తించినారన్న విషయాన్ని కనుక చూసినట్లయితే 16వ వచనం, అంతటా రాజు ఆజ్ఞ అయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహము గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు దానియేలును పడేసినారు. ఇక్కడ రాజుగారి యొక్క స్టేట్మెంట్ వినండి. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఇంకేంటండి, ఇప్పుడు చట్టం ఏంటి, రాజుగారు ఏంటి, ఆ రాజుగారే మళ్ళీ దానియేలు ఏమంటాడు, నీవు ఏ దేవునికైతే అంటే ఎవరికైతే అనుకూలంగా ఉన్నావో ఆయన నిన్ను రక్షిస్తాడు. అదే అండి సత్యం. సో వెళ్ళిపోయినారు, వేసేసినారు. ఇప్పుడు సరే, సింహాలు దానియేలును ఏమీ చేయలేదు. ఆయన నీతి, ఆయన యథార్థత, దేవుడి యొక్క కాపుదల మరి ముఖ్యంగా ఆయన్ని కాపాడింది. అయిపోయింది. ఇప్పుడు ఇక మరి చూడండి, తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది, దానియేలు బయటికి తీసినారు. ఇప్పుడు ఇక్కడ ఏంటిది, 6వ అధ్యాయము 7వ వచనంలో ఏమని ఉంటుందంటే, సింహపు బోనులో వాళ్ళని పడేయాలి, నీ యొద్దను తప్ప మరి ఏ దేవునికి పూజింపకూడదు. ఒకవేళ ఎవరైనా కనుక పూజించకున్నట్లయితే వాళ్ళను సింహపు బోనులో వేయాలి, సింహపు గుహలలో వేయాలి. రైట్, అదే కదండి ఖండితమైన రూల్. ఇప్పుడు ఇక్కడ 24వ, రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుష్యులను, ఎవరండి వాళ్ళు, ఇక్కడ రాస్తారు మళ్ళీ, వారు తోడుకొని వచ్చి సింహపుల గృహపులో పడద్రోసిరి. వీళ్ళందరినీ, ఎవరు వాళ్ళు, వీళ్ళు నింద మోపింది కదా ఇక్కడ, ప్రధానులు, అధిపతులు, సేనాధిపతులు, మంత్రులు, వీళ్ళందరినీ అన్లేసిండ్రండి. వీళ్ళు శిష్యత్వం యొక్క గొప్పతనం చూడండి, ఇంక్లూడింగ్ ఫ్యామిలీస్. వారా గుహ అడుగునకు రాక మునుపే సింహముల పాలైరి. సింహములు వారి, ఒక్క సింహం కాదు, సింహములు వారి ఎముకలను సహితము పగల కొరికి పొడి చేశారు. చూసిండ్రండి విలువ. దానియేలు సజీవుడైనటువంటి దేవునికి ఎంత గొప్ప అంటే, ఆజ్ఞలను పాటించి, ట్రైనింగ్ గురించి కాదండి, నేను చెప్పింది నువ్వు చేయటం అది శిష్యత్వం. దేవుడు చెప్పింది చేసినారు. సరే, ఇప్పుడు ఇంకా ఒకటి ఏంటంటే మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయంలో చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో మార్కు సువార్త 10వ అధ్యాయం చూద్దాం. 35 వర్స్లో, జబదయి కుమారుడైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చింది. వీళ్ళ శిష్యత్వం ఎలా ఉండాలని ఇక్కడ మనుషులుగా ఆలోచించినారు. బోధకుడా, మేము అడుగునదెల్లా మాకు దయచేయమని కోరుచున్నామని చెప్పగా, మేము ఏది అడుగుతామో అది మాకు కావాలన్నారు. అప్పుడు యేసుప్రభు అంటాడు, మీకేం కావాలంటాడు. 37వ వచనం, నీ మహిమ యందు కుడివైపునకొకడు ఎడమ వైపునకొకడు కూర్చున్న. వీళ్ళు కోరుకున్న, చూడండి ఫ్రెండ్స్, కొద్దిమంది పరిచర్య చేయాలనుకుంటారు. అసలు ఈ పరిచర్య ఎందుకు చేయాలనుకుంటున్నారంటే, సర్వింగ్ మినిస్ట్రీ తోట, షైనింగ్ పర్పస్ తోట. సర్వింగ్ ఆర్ షైనింగ్. సర్వింగ్ ఏంటి, ఇతరులకు సహాయపడాలి. షైనింగ్ ఏంటి, నేను అందరి ఎదుట అగుపడాలి. 2 డిఫరెంట్ థింగ్స్ అండి. సో ప్రతి ఒక్కరు మనం ఆలోచించాలండి. నేను షైన్ కావాలని అనుకోవటం అది నా స్వార్థం, కానీ నేను చేసే పనులను బట్టి ఆటోమేటిక్గా నేను షైన్ అవ్వచ్చు, దేవుడి కృప. కాబట్టి ప్రియులారా గమనించండి. ఇప్పుడు నేను అందుకనే చివరిలో యేసుప్రభు అదే మాట అంటాడు, ఎవరైతే ప్రముఖుడై ఉండాలనుకుంటాడో వాడు దాసుడై ఉండాలి. ఎవరైతే ప్రముఖులు గల ఉండాలో దాసుడై ఉండాలి. ఎవరైతే గొప్పగా పిలువబడాలని అనుకుంటున్నారో కాబట్టి మీరు ఆ విధంగా ఉండాలి. తర్వాత చూడండి, మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండ. ఇప్పుడు ఇదండి విలువ.
ఇక్కడ యాక్చువల్ రియాలిటీ బయటపడుతూ ఉంటుంది. యు వాంట్ టు షైన్ ఆర్ యు వాంట్ టు సర్వ్, యూ డిసైడ్. అందుకని యేసు ప్రభు దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించినాడు. శిష్యుల యొక్క పాదాలు కడిగాడు ఆయన. ఫ్రెండ్స్, కొద్దిమంది అనుకుంటూ ఉంటుంటారు, సార్ వినటానికి ఇది సొంపుగానే ఉంటుంది కానీ చేయటం లేదండి. చేసి చూడండి. ఒక్కొక్కసారి మనుషులలో కూడా అనుకుంటుండొచ్చు, నేను పరిచారం చేయటానికే వచ్చినానని. రాను రాను ఈ మనుషులలో కూడా కొన్ని సందర్భాలు ఈ పరిచారం చేసే వ్యక్తులను కూడా ప్రముఖుడిగా చేసి అతనికి పరిచారం అనే పదం లేకుండా చేస్తారని. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు ఈ శిష్యత్వానికి ఉన్నటువంటి విలువ యేసు ప్రభువే గనుక ఈరోజు మనం అడిగినట్లయితే అతని చేత బలానమ్మకమైన మంచి దాసుడా నేను చెప్పించుకోగలనా? అదండి ఫ్రెండ్స్, ఈ విలువ అమూల్యమైనది. 34వ కీర్తనల అదే ఉంటుంది కదండి, నిన్ను ఎల్లప్పుడూ సన్నుతించేదను అనే మాట. కాబట్టి ఆయనని సన్నుతిస్తూ అనేకులకు మార్గదర్శిగా ఉండే కృప దేవుడు మనకు దయచేయను కాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపా కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనములు. శిష్యత్వం యొక్క విలువను గ్రహించి దాని ప్రకారం జీవించే కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తిరిగి మనం కలుసుకుని పర్యంతం ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమేన్.